హలో బాయ్స్ అండ్ గర్ల్స్, రాజు ఒంటరి పోరాటం. మరి 2 డే షూటింగ్ వచ్చినాం, అంతా షూటింగ్ లొకేషన్. మరి మీరు ఏం చేస్తున్నారు, ఏం కథ నాకు అది అర్థమైతే లేదు. ఇక తమ్ముడు సినిమా రంగానికి వచ్చి బాగుపడ్డాడు. ఇక బాగుపడతావు పడవా. ఇక మా లడ్డనం కలిసిన, ఇక మా సీనియర్ మా సీనియర్ అసిస్టెంట్ కలిసిన. ఇక జనాభాగా మెసేజ్ రాదు. ఖాళీగుండా అవ్వయ్య మీద బతికిన ప్రజలకు ఎవరెవరు ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అమ్మాయి అంటే ఓకే బతుకొచ్చి తప్పలేదు, అబ్బాయిలు బతారు అవ్వయ్య మీద. నా కొడుకులు కూడా అనొద్దు. ఆ సెన్స్ లేని వ్యక్తులకు ఒక మెసేజ్ అన్న, నీ తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి. ఖాళీగా ఉండే ప్రజలకు మాత్రమే, అవ్వయ్య మీద తిరిగి నా కొడుకులకు మాత్రమే ఒక మెసేజ్. గట్టిగా మాట్లాడన్నా, ఏం చెప్తావు? మెసేజ్ అన్నా ఏమితో ఖాళీగా తిరుగుతారు ఇక పోరగాళ్ళు అమ్మ నాన్న మీద, వాళ్ళకి మెసేజ్. గట్టిగా మాట్లాడాలి. తమ్ముళ్ళు మీరు ఖాళీగా తిరిగి మీ జీవితాన్ని నాశనం చేసుకోబాకండి. వాళ్ళకి ఎప్పుడైనా సరే తమ్మ నాన్నకి తోడుగా ఉండి అలాగే ఏదో ఒక పని చేసుకొని హ్యాపీగా పని చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళలో పెట్టి చూసుకోండి. మీ జీవితాలు బాగుంటాయి. నలుగురిలో సమాజంలో మీకు ఏం జరుగుతుందో ఏంటన్నది కూడా తెలుసుకోవచ్చు. ముందు ఫ్యూచర్లో మీ ఎదిగే మీ పిల్లలు కూడా వాళ్ళకి కూడా మంచి దారి నుంచి పెంచవచ్చు. అవకాశాన్ని వినియోగించుకొని మంచిగా పని చేసుకుని హ్యాపీగా బతకండి. అదే నేను మీ అందరినీ కోరుకునేది. సింపుల్ బ్రో, అంటే ఖాళీగా ఉంటే మనకేమొస్తే తెలియదు, కానీ నువ్వు ఏదో చిన్నదాన్ని పెద్ద అన్నాడు పని చేసుకుంటూ పోతే డెఫినెట్గా నీలో ఒక మార్పు అంటే వస్తుంది. అది ఇక ఇప్పుడు మనం ఎవరికి చెప్పి అంత ఇది కాదు, కానీ ఏదో ఒకటి మీరే అలవాటు అయిపోతారు. ఒక చిన్న పని ఒకటి స్టార్ట్ చేయాలి, ఏదో పని ఖాళీ ఉండేదానికంట. సింపుల్ మనోడని నేనని మార్నింగ్ అప్పుడు 4కి లేస్తే నాకు తెలిసి ఈవినింగ్ 10 ఇలాగ అయిపోద్ది. నేను పడుకొని ఎన్ని చేసి, అంటే ఎవరి కష్టం వాళ్ళకి ఉంటుంది, తప్పలేదు. కానీ మేము అంటుంది ఏంటంటే, మనోడు ఇప్పుడు రాజు యాతన ఏంటంటే, అంటే బాధ ఏంటంటే, ఎవరు ఖాళీగా ఉండొద్దు. ఖాళీగా ఉంటే ఏమొస్తుంది, ఇంటికాడ ఎప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఒకలాగే పెంచారు. మనం ఇప్పుడు మన పుట్టుకతోనే ఒక 2 కోట్లు 3 కోట్లు ఉండి అన్నీ ఉంటే ఇంత అవసరం మనకి లేకపోయింది కదా, ఇంత ఉండదు కదా. వాళ్ళ కష్టాలు పడి మనల్ని పెంచారు కాబట్టి మన కష్టం మన పిల్లలకు రాకుండా మంచి ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఇచ్చి ఇప్పుడు నుంచి కష్టపడితే సరిపోద్ది. అదే కష్టపడితే పోతే అదే సక్సెస్ వస్తుంది అన్న. ఖాళీ ఉండి ఏమొస్తుంది చెప్పు. అది ఇప్పుడు మనోడు బాగా కూడా అదే, నా యువర్స్ ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు అనే ఒక థాట్ అనమాట మా రాజు బాబు. డెఫినెట్గా దాన్ని లైక్ అండ్ షేర్ చేయండి. మీరు మంచి మెసేజ్ ఇస్తాడు బాగా, చాలా అనుభవం ఉంది. ఎంతోమందికి చేతనిచ్చాడు, అంటే ఎంతోమంది షూటింగ్లు చెప్పడం కానీ ఇట్లా ఎన్నో చేశాడు. అంటే నాకైనా కూడా చెప్తున్నా, ఈ టెన్షన్లో వీడియో తీసి చెప్పండి మాకు ఏం చెప్పాలో తెలియదు, కానీ జెన్యూన్ చెప్పాలంటే చాలా మందికి ఇచ్చాడు. అదైతే వాస్తవం. నన్ను కూడా తీసుకొచ్చిండు తెల్లారి 4:30కి లేస్తున్నాం. రావా రామే ఇక్కడ నిలబడదు. తెల్లారి 4:30కి లేస్తున్నాం. లేచి వచ్చి మంచిగా ఏదో ఒక పని చేసుకుంటున్నాం. ఇక తల్లిదండ్రులను ఇబ్బంది కాకుండా, ఎందుకంటే మనం తిరుగుతున్నాం కాబట్టి వాళ్ళకి మేము కూడా బరువు బాధ్యత తగ్గాలని మేము కూడా కోరుకుంటున్నాం. కొంచెం మీరు కూడా ఏమైనా కావాలంటే అన్న పెట్టిస్తాం, మేము మెసేజ్ చేయాలి. అన్న పేరు లాంటి మన పేరు అన్న చండ అన్న మాకు ఇండస్ట్రీలో అందరినీ పరిచయం చేస్తారు. పెద్ద సెలబ్రిటీ కొంచెం అఫీషియల్గా ఉంటుంది, కానీ ఇంకా వర్క్ కూడా అఫీషియల్గా ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ బ్రో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజు ఒంటరి పోరాటం, ఆ ఒంటరి పోరాటాన్ని గట్టి కుద్దండి.